రెడ్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యలో ప్రభుత్వం కీలక సంస్కరణలు అయితే తీసుకువస్తోంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు తొలగించింది. ప్రధానంగా మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను తొలగించి రెండో సంవత్సరం పరీక్షలను నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా స్పష్టం చేశారు. ఇక విద్యార్థులపైన ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే మొదటి ఏడాది పరీక్షలు కాలేజీలో ఇంటర్నల్ గా నిర్వహిస్తామని, రెండో సంవత్సరం మార్కులను మాత్రం పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. చాలా రాష్ట్రాలు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించడం లేదని అన్నారు. ఇక దీంతో పాటుగా ఇంటర్లో సిలబస్ మార్చాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. రైట్గా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని చెప్పి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ అనేది తొలగిస్తున్నట్టుగా, సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రమే నిర్వహించనున్నట్టుగా బోర్డు అయితే స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఏపీలో విద్యార్థులకి వాళ్ళకు పూర్తిగా కూడా భారం తగ్గించేందుకైతే ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఇంటర్ విద్యలో ప్రభుత్వం కీలక సంస్కరణలు అయితే తీసుకొస్తుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు కూడా తొలగించడానికి కీలకంగా ఈ రోజు అయితే నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను తొలగించి రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా స్పష్టం చేశారు. ఎందుకంటే ఎప్పుడైనా చూసుకోవచ్చు, మనం 10th పాస్ అయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కీలకంగా ఉంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మార్క్స్ ని బేస్ చేసుకునే వాళ్ళు పై చదువులకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎవరైతే ఎక్కువ మార్కులు సాధిస్తారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కూడా కల్పించే అవకాశం ఉంటుంది. ఇంటర్ ప్రధానంగా మారుతుంది విద్యార్థికి. అట్లాంటిది మొదటి సంవత్సరం మొదటి సంవత్సరంలో పూర్తిగా కూడా వాళ్ళు ఈ యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్ ఎత్తివేయడం జరుగుతుంది. అది మొత్తం కాలేజీ బాధ్యతలు అయితే తీసుకుంటారని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేస్తే ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా తెలిపారు. అయితే మొదటి ఏడాది పరీక్షలు కాలేజీలో ఇంటర్నల్ గా నిర్వహిస్తామని, అదేవిధంగా రెండో సంవత్సరం మార్కులను పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి కూడా శుక్లా స్పష్టం అయితే చేశారు. చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించడం లేదని చెప్పేసి కూడా ఆయన ఒకసారి గుర్తు చేశారు. దీంతో పాటు ఇంటర్ లో సిలబస్ మార్చాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇంటర్ లో మొదటి సంవత్సరం ఎగ్జామ్ ఉండడం లేకుండా చేసేటువంటి నేపథ్యంలో ఇంటర్ లో ఉన్నటువంటి సిలబస్ ని కూడా పూర్తిగా కూడా మార్చాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే కీలకంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనిపై ఇప్పటికే అన్ని కాలేజీ యాజమాన్యాలకు కూడా ఈ అంశాన్ని తెలియజేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క మొదటి ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ క్లాసులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు 10th క్లాస్ ఎగ్జామ్ రాసి, ఈ సంవత్సరం ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్ రాసి పాస్ అవుతారో వాళ్ళకి రాబోయే ఇంటర్ ఎగ్జామ్ నుంచి కూడా ఈ యొక్క ప్రతిపాదన అయితే అమల్లోకి తీసుకురావడానికి అయితే ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, మరి దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా కాలేజీ యాజమాన్యాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సిన అవసరం అయితే కనబడుతోంది. మరి మొదటగా ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలతో పాటు ప్రైవేట్ కాలేజీలు అన్నింటిలో కూడా ఈ యొక్క నిబంధన వర్తిస్తుంది కాబట్టి మరి మొదటి సంవత్సరం పూర్తిలో ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ తీసేసి ఓన్లీ ఇంటర్ సంవత్సరంలో మార్కుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని ఆ పై చదువులకు కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్లే అవకాశంగా కనబడుతోంది. మరి ఈ యొక్క నిర్ణయాన్ని అయితే ఇప్పటికే ప్రభుత్వం అయితే కృతికా శుక్లా స్పష్టం చేశారు, ఇంటర్ బోర్డు కార్యదర్శి. మరి దీన్ని ఈ అమల్ని కొద్ది రోజుల్లోనే పూర్తిలో కూడా అమల్లోకి తీసుకొచ్చేసి రాబోయే ఎగ్జామ్స్ నుంచి కూడా ఈ యొక్క నిబంధన ఏదైతే ఉందో ఇంటర్ మొదటి పరీక్ష తొలగించే నిబంధన ఏదైతే ఉందో అది రాబోయే ఎగ్జామ్స్ లో కూడా వాటి ప్రతిపాదన తీసుకొచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, అదే విధంగా చూసుకుంటే పిల్లలు ఇప్పటికే ఎక్కువగా స్టడీస్ పైన ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేసి అని చెప్పి తల్లిదండ్రులు అయితే ఫీల్ అవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది తొలగించారు, సెకండ్ ఇయర్వి మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్పి బోర్డు అయితే స్పష్టం చేసింది. మరి దీనికి సంబంధించి పేరెంట్స్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? మొత్తంగా ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్ నుంచి పూర్తి స్థాయిలో విద్యార్థికి భారం పడుతుంది కాబట్టి, ఎందుకంటే ఆ విద్యార్థి ప్రతిభ అనేది 10వ తరగతిలోనే తెలిపే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం చెప్తా ఉంది. ఎందుకంటే ప్రతి విద్యార్థి 10వ తరగతిలో వాళ్ళ మార్కుల్ని బేస్ చేసుకుని ఇంటర్లో ఏ చదువు చదవాలి అనేది కూడా నిర్ణయించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కాలేజీలు కూడా అదే రకంగా అవకాశం కల్పిస్తాయి. ఎందుకంటే 10th క్లాసులో ఉన్నటువంటి మార్కుల్ని బేస్ చేసుకుని ఇంటర్మీడియట్ లో కూడా అవకాశం వస్తున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే మొదటి సంవత్సరం కాస్త వాళ్ళకి, ఎందుకంటే 10th క్లాసు ఇదిగా ఉంటారు కాబట్టి మొదటి సంవత్సరంలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ప్రిపేర్ కావడానికి అవకాశం ఉండే నేపథ్యంలో రెండో సంవత్సరానికి కూడా అది చాలా ఉపయోగపడుతుంది. దానితో సిలబస్ ని కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సిలబస్ ని కాస్త టఫ్ గా ఇస్తే ఈ 2 సంవత్సరాల పాటు ఈ యొక్క ఇంటర్ సెకండ్ ఇయర్ లో వాళ్ళు ఎక్కువ మార్కులతో పాస్ కావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అయితే ఇంటర్ బోర్డు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి దీన్ని తల్లిదండ్రులు, ఎందుకంటే ఇప్పటికే కొంతమంది విద్యార్థులు చదవట్లేదు, ఆ విద్యార్థులు చదువు వెనకబడుతున్నారు అనేది అంటున్నటువంటి నేపథ్యంలో మరి దీంట్లో ఎటువంటి మార్పులు చేస్తారు, ఎందుకంటే ఇప్పుడే ప్రభుత్వం దానిపై ఒక స్పష్టత ఇచ్చినటువంటి తరుణంలో ఎటువంటి మార్పులు చేయబోతా ఉన్నారు, అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు ఎటువంటి విద్యని అందించబోతా ఉన్నారు అనేది ఆ సబ్జెక్ట్ మార్చిన తర్వాత దాన్ని బట్టి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం అవుతుంది. మరి దీనిపై ఎందుకంటే ఈ రోజే వీళ్ళు ప్రకటన చేశారు కాబట్టి మరి తల్లిదండ్రులు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడుతోంది.
రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.